సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. చింతకూర పచ్చిరొయ్యల కూర ఎలా తయారు చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకు కావాల్సినవి పదార్థాలు ఇవన్నీ. మనం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు. పచ్చిరొయ్యల్ని మనం పచ్చివాసన పోయేటట్టు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం. మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం. ఇదే ఆయిల్లో మనం పచ్చిమిర్చి చీలికల కింద వేసుకుంటున్నాం. 4 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుని మనం పచ్చివాసన పోయేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగానే ఫ్రై అయింది. మనం రొయ్యల్ని వేసుకుంటున్నాం. మనం ఫ్రై చేసుకున్న రొయ్యల్ని మొత్తం వేసుకున్నాం. బాగా కలుపుకుంటున్నాం. చింతకూరని నీట్గా శుభ్రంగా కడుక్కొని, డస్ట్ అది ఉంటుంది కదా, మనం నీట్గా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. పిండుకొని చింతకూరని చింతాకు వేసుకుంటున్నాం. మొత్తం వేసుకుంటున్నాం. మొత్తం కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. చింతాకుని, చింతకూర మొత్తం నీట్గా ఆయిల్లో ఫ్రై అవుతే చక్కగా ఉడుకుతుంది. బాగా ఫ్రై అయింది. సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. సరిపడా కారం కూడా వేసుకుంటున్నాం. బాగా కలుపుకుంటున్నాం. చింతపండు పులుసు లైట్గా వేసుకోవాలి. పులుపు ఉండాలని, మనకి చింతకూర లైట్గా పులుపు ఉంటుంది. కొంచెం పులుపు కావాలనుకుంటే మనం చింతపండు పులుసు లైట్గా వేసుకున్నాం. సరిపడా వాటర్ కూడా వేసుకుని మనం ఉడికించుకోవాలి. కూర రెడీ అవుతుంది. కొద్దిసేపటికి ఇది బాగా వచ్చింది. మనకి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం. కూరని రెడీ అయిపోయింది. చింతకూర పచ్చిరొయ్యలు కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.